యాంకర్ అనసూయ పైన ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు సంధ్యారెడ్డి గారు. మీరు ఫైర్ అయ్యారు అనటం కంటే తాట తీసి ఎండేశారు అనటం కరెక్ట్ అనుకుంటాను. ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ అయ్యారు? ఇట్లా సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపేసి ఈ బ్రా చెడ్డీలు మన హస్బెండ్స్ కొనివ్వరు. భర్తకు చూపించాల్సిన కొన్ని ప్రైవేటు భాగాలని ప్రతి మగాడికి చూపిస్తే ఇలా కాలు మీద కాలేసుకొని నా డ్రెస్సింగ్ ఇలాగే ఉంటుంది, నేను నగ్నంగా ఉంటాను, మీకు అందరికీ ఏం కాకూడదు, నన్ను అక్కగానే చూడాలి అంటే ఏం తీసుకొని కొట్టాలనిపిస్తుంది? వాళ్ళ భర్త బయట చూడమన్నాడంటే వాడెట్టి ఏదవా అని నేను అన్నాను. నా లంగా బొందె జారి కిందికి పోతే తప్పులేదు, ఈ కుర్రోడు నవ్విండని ఆమె బాధ. స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇంతకీ ఏది స్వేచ్ఛ ఏది స్వాతంత్రం అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మాకు నచ్చింది వేసుకుంటాం, మాకు అక్కర్లేకపోతే పక్కన పడేస్తాం అనేటువంటిది స్వేచ్ఛ కాదు, ఇది స్వతంత్రం అంతకన్నా కాదు అనేటువంటిది ఒక వాదన అయితే, అసలు మీరెవర్రా మహిళలు ఏం వేసుకోవాలో ఏం వేసుకోకూడదో చెప్పటానికి అని ప్రారంభమైనటువంటి రచ్చ కార్చిచ్చుగా మారింది. ఇప్పుడు శివాజీ వర్సెస్ నాన్వేషణ వర్సెస్ అనసూయ, ఇట్లా ఎన్నో రకరకాలుగా మలుపులు తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో దీనిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం మదర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ బొజ్జా సంధ్యారెడ్డి గారితో. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, అనవసరంగా ఇష్యూలోకి ఎంటర్ అయిన అనిపించట్లేదా మీకు? నాకేం అనిపించట్లేదు. నాకెందుకు అనిపిస్తుంది? నా భావజాలను నేను చెప్పాను, నేను ఒక భారత స్త్రీగా చెప్పాను, ఒక తెలంగాణ బిడ్డగా చెప్పాను, తెలుగు రాష్ట్రాలకి మా ఫౌండేషన్ పనిచేస్తుంది, ఒక మహిళలతో ఉన్న మనోభావాలను పంచుకుంటూ వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తూ నేను వాళ్ళలో ఉన్నాను కాబట్టి వాళ్ళ భావాలను నేను మాట్లాడుతున్నాను. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఒకటండి, నేను మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చిండ్రు 100%. నేను అందరినీ నేను మాట్లాడినా మీరు నేను జడ్జ్ చేయట్లేదు. నేను ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే చీర కట్టుకోవాలి, ఇలాగే అది చేయాలని చెప్పట్లేదు. మనం అనేది ఏంటంటే యుగాలు మారినా తరాలు మారినా ఏది మారినా మనం ఒక భారత స్త్రీగా మనకు భారతదేశానికి ఉన్న కట్టుబాట్లను కాపాడాలని చెప్తున్నా. నేను మీరు ఆచరించమని నేను చెప్పట్లేదు, నిండుగా మీరు కూడా నాలాగే చీర కట్టుకోమని నేను చెప్పట్లేదు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేను మీ దగ్గరకు వచ్చాను అంటే మా డ్రెస్సును పట్టే నేను వచ్చినా ఇంకెవరు వచ్చినా డ్రెస్సును పట్టే మనకు విలువ అనేది అయితే ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా క్యారెక్టర్ గురించి మీరు ఒక మాట సామాజిక మాధ్యమాల ద్వారా అంటున్నారు. సంధ్యారెడ్డి అంటే క్యారెక్టర్ గురించి ఎట్లా చీర కట్టుకుంటేనే మంచిది ఉంటుంది లేకపోతే కాదంటే నేను క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకు బయటపడదండి, మన వస్త్రధారణ తర్వాతనే సెకండరీ క్యారెక్టర్. మీడియాలోనో సోషల్ మీడియాలోనో మీరు పబ్లిక్ వెళ్ళేటువంటి మహిళలందరినీ అన్నారు అనేటువంటి ఒక రచ్చ నడుస్తుంది. మీరు అన్నారా? అయితే నేను అన్నాను, నేను ఏమన్నానంటే పబ్కి వెళ్ళేటని పబ్లో కొన్ని టైమింగ్స్ ఉంటాయి. నేనేమన్నా అంటే పబ్ కల్చర్ అనేది యాక్చువల్లీ మన సంస్కృతి సాంప్రదాయం కాదు, కానీ అక్కడ పెట్టాము, మేము వెళ్ళామంట. ఇప్పుడు సిగరెట్ తాగడం కూడా హానికరమేనండి. అక్కడ ఇస్తాడు మీకు మద్యపానం నిషేధము, సిగరెట్ తాగకూడదు అని ఇస్తారు. అది మీ ఇష్టం. మేము సింబాలిక్గా వాళ్ళు ఒకడు ఛాన్స్ ఇచ్చారు, 2 ఆప్షన్స్ ఇచ్చారు, మీరు చాయిస్ చేసుకోమన్నారు. పబ్బుకి వెళ్ళేవారు చాలా రేరు. పబ్బుకి వెళ్ళడం కాదు, మనకి ఇంట్లో ఉన్న పనులే మన ఇల్లే మన స్వర్గం. పబ్బుకి వెళ్ళినా కూడా టైమింగ్స్ అనేది ఉండాలి అనేది నా భావన. ఇప్పుడు మధ్యరాత్రి 12-1 గంటలకు ఒక మహిళ ఎక్కడ ఉండాలంటే నువ్వేంది మమ్మల్ని జడ్జి చేసేదని మీరు అంటారు. 99% మహిళలు మనోభావంతో 100% కూడా చెప్తున్నారు ఒక టైమింగ్ ప్రకారంగా మనం ఇంట్లో ఉండాలి. పని నిమిత్తం వెళ్తే ఓకే, కానీ పబ్బులు అనేది మన కల్చర్ కాదు అని నేను అంటాను. అది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అయితే 12-1 గంటలకు ఒక ఆడపిల్ల పబ్బులో ఉంటే భర్త ఎదురు చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. దానికి ఎవరైనా ఆన్సర్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. భర్తతో కలిసి వెళ్తే పబ్కి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారనుకోండి, అక్కడ మనకి ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే సెక్యూరిటీ, ఒక భర్త వాస్తవాన్ని నాకు తెలిసి అయితే 2 గంటల వరకు పిల్లల్ని వదిలిపెట్టేసి భార్యను తీసుకొని పబ్లకు వెళ్ళే వాళ్ళు చాలా రేరు. అసలు నాకు తెలిసి ఒక భర్త భార్యను తీసుకొని వెళ్తే వెళ్ళొచ్చు, అది ఎంత ఒక 1-2%. 1-2% గురించి నేను మాట్లాడాను, 90% వాళ్ళ గురించే మాట్లాడతాను. 1-2% గురించి మాట్లాడితే అన్ని తప్పులే వస్తాయి. ఓ మహిళా నేతగా మీరు పురుష నేతలని, మేల్ పొలిటికల్ లీడర్స్ని ఎదుర్కోవటం ఒక ఎత్తు, కానీ ఇక్కడ
మీ మీద జరుగుతున్నటువంటి దాడిలో ఒక సామెతని మెటాఫర్గా వాడుతున్నారు, ఆడదానికి ఆడదే శత్రువు అని. మీరు ఇప్పుడు మహిళా సమాజానికి మహిళా శత్రువుగా మారారా? పర్వాలేదండి, ఒక మంచి కోసం మారచ్చు, తప్పులేదు. నా అభిప్రాయం వ్యక్తపరిచిన వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పిండ్రు, నేనేం తప్పు పట్టను. ఎందుకంటే నాకెట్లా స్వేచ్ఛ ఉందో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక నాకు వచ్చిన కామెంట్స్లో 1000-2000 కామెంట్స్లో ఒక్క బ్యాడ్ కామెంట్ వస్తుంది. ఆ ఒక్క బ్యాడ్ కామెంటింగ్ కూడా రాకూడదని నేను ట్రై చేస్తాను తప్ప నువ్వు ఎందుకు అన్నావురా నన్ను అని నేను అనను. ఎందుకంటే అందరికి అన్నీ నచ్చరు. ఒక హస్బెండ్ కూడా 100% భార్యకు నచ్చడు. సర్దుకుపోయే జీవితాలు ఉన్నాయి. ఒక 100% ఒక భార్య 100% ఒక భర్తకు నచ్చడు. సర్దుకుపోయే తత్వం అనేది మన భారతదేశ సాంప్రదాయం. ఇక నచ్చట్లేదని చెప్పేసి ఈ భార్యను వదిలిపెట్టి ఇంకో భార్యను చేసుకొని ఇంకో భార్యను విడిచిపెట్టి, ఇది మన సంస్కృతి, మన కల్చర్ కాదు. నేను సర్దుకుపోయే మనస్తత్వం మా ఆడవాళ్ళలో ఉండాలి అంటే. మీరు ఏమంటారు, కొంతమంది 10% 5% ఉన్న వాళ్ళు ఏంటంటే ఈమె వచ్చిందిలే, అబ్బో మహిళలకు చెప్తుంది ఈమె, ఇక స్వేచ్ఛ లేదా అంటే, నేను ఒకటే అడుగుతున్నాను బ్రదర్ మిమ్మల్ని, స్వేచ్ఛ అంటే ఏంటి? బట్టలలో స్వేచ్ఛనా? మగవాడితో సమానంగా ఆర్థికంగా నిలబడు, అది స్వేచ్ఛ. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, అది స్వేచ్ఛ. నీకు ఇష్టమైన వ్యక్తిని ఎంచుకో, అది స్వేచ్ఛ. నీకు ఇష్టమైన జీవితాన్ని లీడ్ చేయి, అది స్వేచ్ఛ. బట్టల దగ్గర స్వేచ్ఛ ఉండాలి కానీ అతి స్వేచ్ఛ ఉండకూడదు. మంచి బట్టలు వేసుకో, నీకు నచ్చిన బట్టలు వేసుకో, కానీ నప్పిన బట్ట వేసుకో అనేది నేను చెప్తున్నా. దేర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు చీర కట్టుకోండి, పద్ధతిగా ఉండండి అనటం వేరు, చీరలు మాత్రమే కట్టుకోండి అనటం అనేటువంటిది నిరంకుశత్వం. ఇది మీరు అన్నారని కాదు, మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవద్దు, బిగుతైన బట్టలు వేసుకోవద్దు అని చెప్పటం మోరల్ పోలీసింగే కదా సంధ్య రెడ్డి గారు? ఒకటి వేసుకోండి అని మనం చాలా చెప్తాం సార్. ఇప్పుడు కొన్ని మూవీస్ వస్తాయి, నీ ఇష్టం ఉంటే మూవీ చూస్తావు, లేకపోతే లేదు. అందరికీ ఒక షాప్లో అందుబాటులో అన్ని రకాల ఐటమ్స్ పెడతాం, వాడి దగ్గర డబ్బు ఉంటేనే కొనుక్కుంటాడు. అందరిని కొనుక్కోమని ఒత్తిడి చేయట్లేదు కదా, నేను కూడా అలాగే చెప్తున్నాను. ఇట్లా ఉంటుంది. కొంతమందికి పంజాబ్ డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది, వాస్తవానికి శారీ వేసుకునేటప్పుడు నడిచేటప్పుడు ఈ కాలు బంధం పడుతుంది అట్లా అంటుందని చెప్పేసి శారీ కట్టుకోకుండా ఉంటామా? నేను అనేది ఏంటంటే సంస్కృతి సాంప్రదాయం. మన కాలేజ్ అమ్మాయిలు పండుగలు వస్తే చీరని ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు? ఇట్స్ సింబల్ ఆఫ్ ట్రెడిషన్, మంచిగా ఉంటుంది అనే కదా దాన్ని ఇష్టపడతారు. పంజాబ్ డ్రెస్ కామన్, అది ఎవరైనా వేసుకోవచ్చు. పంజాబ్ డ్రెస్లు వేసుకోవద్దు, జీన్స్లు వేసుకోవద్దు అనేది నేను అనను. అది 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 వాళ్ళ ఇష్టం. నిండుగా ఉండాలి అంటాం. లేదు అంటే సమాజంలో మనము పరాన్న జీవులమా సంఘజీవులమా అనేది మీరు ఒకసారి మనం ఆలోచించాలి. సమాజంలో బతుకుతున్నప్పుడు ఒకరి మీద డిపెండ్ అయి ఉంటాం మనం. కాబట్టి సమాజంతో నలుగురితో నారాయణ. మనం మనం ఒక్కరమే ఎవరుంటారు? జంగల్లో ఉంటారు ఒక్కరు. మనుషులం సమాజంలో తిరుగుతుంటాం, జంతువులు ఎడారిలో అడవులలో ఉంటారు. నేను అనేది ఏంటంటే నేను చెప్పడం వల్లనే మార్పు వస్తుందని కాదు, ఒక చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ఈ 1-2 డేస్లో నేను ఒక కామన్గా మాట్లాడాను. ఎవరో సందర్భంలో లెజెండ్ బ్రదర్ వచ్చి నన్ను అడిగాడు. మామూలుగా నేను ఎప్పుడూ ప్రతిస్పందిస్తుంటే విషయాలలో, అనసూయ వస్త్రధారణ గురించి ఇట్లా మాట్లాడింది, ఆమె ఇట్లా అన్నది మహిళల గురించి అన్నప్పుడు నేను కామన్గా చెప్పాను, ఈ విషయము ఇంత పాపులర్ అవుతుంది, ఇంత ఒక రోజుకి నేను ఇంత సెలబ్రేట్ అయితే నేనే ఊహించుకోలేదు. నేను 22 సంవత్సరాల నుంచి మా మదర్ ఫౌండేషన్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చినానంటే మీకు తెలుసా? ఈ విషయం తెలియదు. 35 వేల మంది ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు దాతల ద్వారా ఇప్పించిన. ఇది ఎవరికి తెలియదు. నేను మా అమ్మాయిలకి ఫస్ట్ చెప్పేటప్పుడు వస్త్రధారణ గురించే చెప్తా. మీ వస్త్రధారణ పట్టే, మీ ఆర్థిక స్తోమతను పట్టే మీ ఇంట్లో నీకు మీ హస్బెండ్ విలువనిస్తాడు. అలా చెప్పేటప్పుడు చాలా మేము చెప్తుంటాం, కానీ నేను ఎప్పుడు ఫేమ్లోకి రాలేదు. నేను ఇప్పుడు కొత్తగా నా మైక్ నా ముందర పెట్టంగానే మాట్లాడలేదు. మాట్లాడేటప్పుడు మీకు తెలుస్తుంది, మేము తడబడి మాట్లాడుతుందా, ఈమె ఆలోచించి మాట్లాడుతుందా, స్క్రిప్ట్ చదువుకొని వచ్చిందా అని తెలుస్తుంది. నేను ఇందులో మాట్లాడింది అందులో మాట్లాడి ఇందులో మీరెవరు తెలియకపోవడం ఏంటి? మీరు ఫైర్ బ్రాండ్ గా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ మొత్తం సురపరిచితమే కదా. 100%. బట్ కాకపోతే నేను ఏంటంటే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అనే విషయంలో ఉండాలి. మీ హస్బెండ్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలంటే ఆర్థికంగా మీరు నిలబడాలి అని చెప్తాం మహిళకి. వాస్తవం. ఒక ఇంట్లో పని చేసుకొని ఉట్టిగా ఖాళీగా ఉండే భార్య మీద ఒక భిన్నాభిప్రాయం ఉంటుంది భర్తకి. అదే కొంచెం చంపాయించినాం అనుకో, అదొక భిన్నాభిప్రాయం ఉంటుంది. ఆర్థికంగా తోడ్పాటు ఉంటే, తోడ్పాటు లేకపోతే నువ్వు ఒక పనికి మాలదానివి, నువ్వు ఒక అదిగా అనేది కూడా ఉంది పురుష సమాజంలో. లేదు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుండి డబ్బులు ఉందనుకో, ఆమెను ఇంకొక రకంగా చూస్తాడు భర్త. అసలు వాళ్ళకి ఏమీ లేకపోతే భర్త తీసుకొచ్చిన సొమ్ము, భర్త తీసుకొచ్చిన దాంతోనే ఆమె ఉంటే 100 రకాలుగా
సర్దుకొని పోతున్నారు. నేను అనేది ఏంటంటే మీకు చేతన అయింది, మీరు హ్యాపీగా ఉండండి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పాను నేను. అంతేగాని నేనేదో ఫేమ్ కావడానికి, నాకేమో ఆఫర్లు రావడానికి, లేకపోతే నేను ఒక 22 సంవత్సరాలు నేను ఒక సోషల్ వర్క్ చేస్తూ రాజకీయాలలో కూడా ఉన్నా. నేనేం వార్డ్ నెంబర్ కూడా పోటీ చేయలే. నాకు ఇంత అవకాశం ఉంది, ఇంత ఫ్యాన్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. నాకు 90 కాన్స్టిట్యున్సీలలో 5 నుంచి 6 వేల మంది సైన్యం ఉంటుంది. నేను ఎప్పుడు పోటీ చేయలేదు. నేను దాని గురించి నేను సెలబ్రిటీ కోసం నేను సినిమాలలో ట్రై చేయలేదే. నేను అనసూయ గురించి మాట్లాడితే నేను ఏదో అని చెప్పలేదు. నాకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెనాలిలో నాకు ఒక ఫౌండేషన్ ఉంది, అక్కడ నడుస్తుంది. అక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి, మీరు ఏమైనా ఏ రాష్ట్రమైనా మాకు సంబంధం లేదు, మీరు ఒక అక్కగా మాకు ఒక మంచి చెప్పారు, మంచి అని చెప్తున్నారు. మీరు చూడండి కామెంట్లలో కూడా చెప్తున్నారు. నాకు నచ్చింది నేను చెప్తున్నా, వినమని నేను జడ్జ్ చేయను, నేను చేయడానికి కూడా నాకు రైట్ లేదు. యాంకర్ అనసూయ పైన ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు సంధ్య రెడ్డి గారు. మీరు ఫైర్ అయ్యారు అనటం కంటే తాట తీసి ఎండేశారు అనటం కరెక్ట్ అనుకుంటాను. ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ అయ్యారు? నా దేహం నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం అని చెప్పి ఆమె చెప్పినా కూడా నా నోరు నా ఇష్టం నా భావజాలం, నన్ను ఎందుకు క్వశ్చన్ చేయాలి మీరు? నాకు అనిపించింది నేను చెప్పిన, అనసూయకు అనిపించింది అనసూయ చెప్పింది. నేను తెలంగాణ ఆంధ్రలో తెలుగు మహిళలు ఉన్నారండి, ఆమె ఒక్కతే ఎందుకు రియాక్ట్ అయింది? ఇంకొకటి, నేను కానీ మహిళలు కానీ శివాజీ గారు కానీ అనసూయ పేరు ఎక్కడ తీయలేదు. వాళ్ళ భావజాలం మాట్లాడిండు 100%. ఒక మహిళల గురించి చక్కగా మాట్లాడిండు, 2 పదాలు దొర్లాడు, దానికి సారీ చెప్పారు. అది కామన్. ఇప్పుడు నేను మీరు ఇంటర్వ్యూలో కూడా ఒక 10 మాట్లాడుతున్నప్పుడు 1 2 మాట దొరుకుతుంది, నేను దానికి సారీ చెప్పడానికి కూడా వెనకకి వెళ్ళాను. బట్ నేను అనేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి అనసూయ ఒక్కరే కాదండి, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, డ్రెస్సింగ్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. మన సినిమా రంగం మళ్ళీ పక్కన పెడదాం, మనం నార్మల్గా నిజ జీవితం గురించి వచ్చినప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను బయటికి, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి స్పందించాల. ఈ మొక్కతి మాత్రమే స్పందించింది. ఆడవాళ్ళని రజాకారుల కాలంలో ఉన్నామా అని అడిగింది. అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఒక బీహార్ అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భర్త యాక్సెప్ట్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఇట్లా సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపేసి ఈ బ్రా చెడ్డీలు మన హస్బెండ్స్ కొనివ్వరు. మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇష్టపడరు, వద్దులే అనే అంటారు, సరే ఏదో ఉంటారు. కానీ ఆమె సాంప్రదాయాలను తెలుగు మహిళల మీద పెట్టి రుద్ది ఇది స్వేచ్ఛ అంటే నేను ఒప్పుకోను. అది నా అభిప్రాయం. నేను అనేది ఏంది, భర్తకు చూపించాల్సిన కొన్ని ప్రైవేటు భాగాలని ప్రతి మగాడికి చూపిస్తే ఎందుకు ఆగుతాడండి వాడు? నువ్వు చూపిస్తున్నప్పుడు వాడు చూస్తాడు. మగవాడు వక్రబుద్ధి, మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆపుకోలేడు. నువ్వేం చెప్తున్నావు? సభ్య సమాజానికి ఒక ఆడపిల్ల ఇంతమంది లక్షల మందిని చూసారు బ్రదర్ మీరు, ఇలా కాలు మీద కాలు వేసుకొని నా డ్రెస్సింగ్ ఇలాగే ఉంటుంది, నేను నగ్నంగా ఉంటాను, మీకు అందరికీ ఏం కాకూడదు, నన్ను అక్కగానే చూడాలి అంటే ఏం తీసుకొని కొట్టాలనిపిస్తుంది? ఒక ఆడపిల్ల మాట్లాడుతుందా? ఇవాళ సంధ్యారెడ్డి క్వశ్చన్ చేస్తే నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, నేనే కాదు చాలామంది మహిళలు స్పందించారు. అంటే నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నన్ను అక్కలాగా చూడాలి, చెల్లిలాగా చూడాలి, మీలో ఏం కలగొద్దు అంటే అలా ఉండదు. ఇప్పుకొని చూపిస్తే నీకు మొగని చూపించాల్సిన మొగోళ్ళకి చూపిస్తే వాడు ఆగలేడు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏదైనా చేస్తాడు, వాడిని అడిగే రైట్ కూడా నీకు లేదు. నువ్వేమంటున్నావు? అక్క నన్ను చెల్లి అంటున్నావు, వాడు ఎందుకు అనుకుంటాడు? నువ్వెందుకు జడ్జి చేస్తున్నావు? నీ అభిప్రాయం నువ్వు చెప్పినప్పుడు నిన్ను మరదలు అనుకుంటాడు, నిన్ను లవర్ అనుకుంటాడు, నిన్ను డార్లింగ్ అనుకుంటాడు, నిన్ను ఇంకోది అనుకుంటాడు, ఒకరోజు అనుభవించాలనుకుంటాడు. వాడి ఇష్టం ఉన్నది వాడు అనుకుంటాడమ్మా. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు అనుకున్నప్పుడు వాడి ఇష్టం ఉన్నప్పుడు కూడా వాడు అనుకుంటాడు. వాడిని జడ్జి చేయడానికి ఎక్కడిది? తర్వాత వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు అనకూడదు. నువ్వు అలా చెప్పినప్పుడు ఒక భర్త ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మీరు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు, సంధ్యారెడ్డి వాళ్ళ భర్తను ఎందుకు అంటుంది అంటున్నారు. అన్నారా? విన్నారా మీరు? అంటే ఆమె ఏం చెప్పింది అంటే, ఒక యాంకర్ మీలాగే అడిగింది, మీ వస్త్రధారణ చూసి మీ హస్బెండ్ ఏమనడా అంటే, ఓ నో అండి, మా హస్బెండే ఈ షాపింగ్ చేస్తారండి అన్నది. మన తెలుగు రాష్ట్రాలల్లో భర్తలు ప్రైవేట్గా వేసుకోవే అని చెప్తారు. వాళ్ళ భర్త పబ్లిక్లో తిరగమన్నాడంటే నేను తిట్టాను. నేనెందుకు తిట్టాను అంటే, నేను చూసిన నైబర్స్ కానీ నాకు తెలిసిన మహిళలు కానీ ఎవరైనా తన భార్య అవయవాలని తనే చూడాలని కోరుకుంటాడు. వాళ్ళ భర్త బయట చూడమన్నాడంటే వాడెట్టి ఏదవా అని నేను అన్నాను. దాంట్లో తప్పే ఉంది బ్రదర్? ఆమె పబ్లిక్లో చెప్పినప్పుడు నేను పబ్లిక్లో అన్నాను. తనకి ఎలాగైతే స్వేచ్ఛ ఉంటుందో మీకు కూడా అలాగే స్వేచ్ఛ ఉంటుంది. నా లంగా బొందే జారి కిందికి పోతే తప్పు లేదు. ఈ కుర్రోడు నవ్విండని
ఆమె బాధ. అంటే నువ్వేమో అన్నీ చెప్తావు, నిగ్రహంగా ఉండాలి. నిగ్రహంగా మొహోడు ఉండడు. నిగ్రహంగా ఉంటే వాడు మొగోడు ఎందుకు అవుతాడు? కాదు కదా. కాబట్టి మనము ఆకెళ్ళి ఇప్పుడు నేను ఇప్పుడు రెండు చెప్తున్నా, కొన్ని మగవాళ్ళు చేసినవి ఆడవాళ్ళు చేయలేరు, ఆడవాళ్ళు చేసింది మగవాళ్ళు చేయలేరు. కొన్ని రకాలుగా నేను ఏం చెప్తాను సార్ అంటే, సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సెలబ్రిటీ అంటే ఎట్లా సెలబ్రిటీ? ఇవాళ రాజకీయ రంగాలలో సీతక్క లాంటి వాళ్ళు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, డీకే అరుణ లాంటి వాళ్ళు ఉన్నారు, కొండా సురేఖ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అనిత గారు ఉన్నారు, పిడతల రజని గారు ఉన్నారు, ఇంకా చాలామంది, మా మహిళా కమిషనర్ శారద గారు ఉన్నారు. అంతేందుకు మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బిడ్డ కూడా ఉంది. వాళ్ళ వస్త్రధారణలో ఏమన్నా మీకు తేడా కనిపించిందా? వాళ్ళ మాటలు రాజకీయాలు మాట్లాడతారు, వాళ్ళు ఎంత నిండుగా ఉంటారండి? వాళ్ళ దగ్గర డబ్బు లేదా అండి? అనసూయలాగా విప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ లేదండి? వాళ్ళకి రైట్ లేదా అండి? వాళ్ళు అంటే వాళ్ళు ఒక పద్ధతిగా ఒక ప్రజలకు జవాబుదారం దారిలో ఉన్నారు కాబట్టి, ఒక బాధ్యతగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా రకంగా ఉండి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్. ఇప్పుడు డీకే అరుణ గారు కాస్మెటిక్స్ కానివ్వండి, ఆమె శారీ నీట్గా ఉంటుంది, ఆమె చాలామంది ఇన్స్పిరేషన్ అవుతుంటారు ఆమె శారీస్ కానివ్వండి. అలా మనము మంచిగా రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. నువ్వు ఏమిస్తున్నావు సమాజానికి? నీలాంటి నిన్ను చూసి 10 మంది చెడిపోయేదే తప్ప మంచిగా ఎవరు దారిలోకి రారు. ఎందుకంటే అమాయకమైన అమ్మాయిలు కూడా ఉంటారు, ఇదే ట్రెండ్ ఏమో, ఇదేమో కల్చర్ ఏమో, అనసూయ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందేమని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు సమాజానికి మంచి చేయకపోయినా కాలేదు, హాని చేయొద్దని నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని తప్పు పెట్టడానికి నువ్వెవరని నేను అడుగుతున్నా. ఈరోజు ఇవాళ మగపిల్లల్ని రెచ్చగొట్టేది మనమే. అన్నీ ఇప్పుడు ఇవన్నీ మీరు అనుకుంటొచ్చు బ్రదర్, నీకు ఒక సాంప్రదాయమైన అమ్మాయి కావాలా? విచ్చలవిడ డ్రెస్సులు వేసుకొని టైమింగ్ లేకుండా అమ్మాయిని కోరుకుంటావా? ఒకటి చెప్పండి బ్రదర్. కాస్త పద్ధతిగా ఉండే కోరుకుంటారు కదా. మరి ఈరోజు ఒక బికినీ వేసుకోనో కడ్రాయర్ వేసుకున్న వ్యక్తిని మగవాడు ఇష్టపడతాడు. ఎప్పటి వరకు ఇష్టపడతాడు? ఒక రోజు వచ్చే వరకు, 2 రోజులు వచ్చే వరకు, పక్కలకు వచ్చే వరకు ఇష్టపడతాడు. లైఫ్ లాంగ్ నీ పక్కన ఉండడానికి ఇష్టపడడు. అది గుర్తుపెట్టుకో. లైఫ్ లాంగ్నే నేను ఇష్టపడతాను. 99 మంది ప్రజలు, మహిళల మనోభావాలు నేను ఇష్టపడతాను. నీ ఒక్కదాని గురించి నేను శత్రువునైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. నా అభిప్రాయం నేను చెప్పాను. కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాబట్టి భూదేవికి ఉన్నంత ఓర్పు ఒక మహిళకు ఉంది. కాబట్టి మహిళని ఎన్ని రకాలుగా ఎవరితో పోల్చలేం. ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక అత్తగా, ఒక ఆడపడుచుగా, ఇవాళ ఒక చెల్లిగా, ఇవన్నీ ఉంటాయి. మనను ఈరోజు మనకున్నంత సహనం, ఓర్పు ఎవరికి ఉండదు. మగవాడు ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, నిప్పు ఎర్రగా ఉందని చెప్పేసి ముద్దాడితే మన మూతి కాలుతుంది. నాకు రైట్ ఉంది కదా అని చెప్పుకొని నువ్వు అది చేస్తే ఇప్పుకున్నంత మాత్రం నష్టం ఎవరికి జరగదు. ఇప్పుకో, చూయించుకో, మాకేం సంబంధం లేదు. కానీ నువ్వు ఇందాక కూడా ఒకటి పారాషూట్ అని ఏదో వర్డ్ వాడింది. అంటే నేనేమంటున్నానంటే, ఒక జంతువులు, ఒక పురుగులు అంటే కొన్నిటి మీద ఆధారపడతాయి కదా. అంటే ఈ వర్డ్ ఎవరిని అంటుంది బ్రదర్? మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఎవరిని అమ్మాయి చాలా చాకచక్యంగా మాట్లాడుతుంది. నేను నిన్ను అనలేదు అంటది, ప్రజలు ననలేదు అంటది. ఏ ప్రజలు ననలేదు అనే వర్డ్, దాన్ని పరాన్న జీవులు అంటారు. ఈ పరాన్న జీవులు అంటే ఏంటి? అంటే అనసూయ పరాన్న జీవ, సంఘజీవ? నేను మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, చెప్పండి. అది క్వశ్చన్ పెట్టండి, మీరు ఒక తంబు పెట్టండి. తప్పకుండా. అయితే నేను ఎందుకు అంటున్నా అంటే, నా ఫుడ్ నేను తింటున్నాను, నా బట్టలు నేను వేసుకుంటున్నానంటే నీ ఫుడ్ నువ్వు తినలేదు. నువ్వు ఫుడ్ కొనుక్కొచ్చినప్పుడు కూడా పరాన్న జీవేనివి. మీ ఇంట్లో పని మనిషి మీద నువ్వు ఆధారపడ్డా కూడా పరాన్న జీవివే. మీ ఇంట్లో వంట మనిషి, నీది నువ్వు ఏదో కాఫీ కలుపుకొని తాగుతుండొచ్చు, మీ ఇంట్లో వంట మనిషి లేదా? మీ ఇంట్లో డ్రైవర్ లేడా? మీ ఇంట్లో పని వాళ్ళు లేరా? నువ్వు పరాన్న జీవివా లేకపోతే సంఘజీవివా? ఒక మాట కరెక్టే కదా బ్రదర్? చెప్పండి. అందరము పరాన్న జీవులమా సంఘజీవులమా అనేది మన అంతరాత్మకు తెలిసి ఉండాలి. నువ్వు తెలివిగా నేను ఇలాగే చేసుకుంటా, ఇలాగే ఉంటా, నేను ఇలాగే పబ్బులలోకి వెళ్ళిపోతా, నేను ఇవాళే చేస్తా అంటే నీ ఇష్టం. అది నీ వ్యక్తిగత విషయం, మాకు సంబంధం లేదు. ఇంకొకటి, మీరు పబ్లోకి వెళ్తున్నారు, లేకపోతే అక్కడ వెళ్ళిన డ్యాన్స్ ఫోటోలు పెడుతున్నారు, మీరు బికినీ వేసుకుంటున్నారు, మీరు సముద్రం దగ్గర ఆటలు ఆడుకుంటున్నారు, మీరు ఏమన్నా చేసుకుంటున్నారు అని మీరు అడగడానికి, మేము ఏం చేసుకుంటే మీరెవరండి మమ్మల్ని అడగడానికి అంటున్నారు. అవునా కదా? అయితే మాకు ఒక వ్యక్తిగత జీవితం ఉంది, మా వ్యక్తిగత జీవితం రావడానికి మీరు ఎందుకు అంటున్నారు? నేనేమంటున్నాను, ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే మీకు ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే మీకు ఒక ఇన్స్టాలో కానివ్వండి, పర్సనల్, అది ప్రైవేటు, పబ్లిక్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు పబ్లిక్లో పెట్టినప్పుడు ఇలాగే మాట్లాడతారు.
పర్సనల్ లైఫ్ అన్నప్పుడు పర్సనల్గా మీరు పెట్టుకోండి, మీ హస్బెండ్కి మీరు, లేకపోతే ఫ్రెండ్స్ అలా షేర్ చేసుకోండి. పబ్లిక్లోకి వచ్చినప్పుడు చెత్తగానే మాట్లాడతారు. నేను అదే చెప్తున్నాను. మీ ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ నాకు లేదా? నాకు కూడా హాలిడేస్ వస్తే నేను కూడా పర్సనల్ లైఫ్కు నేను కూడా వెళ్ళిపోతాను. నా పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టట్లేదే, నేను బెడ్రూమ్లో చేసిన అన్నీ తీసుకొచ్చి నేను ఇన్స్టాలో పెట్టట్లేదే, నేను బెడ్రూమ్లో నేను ఎట్లుంటో నేను తీసుకొచ్చి నీకు పెడుతున్నాను, నేను బెడ్రూమ్లో తీసుకొచ్చి పెడితే నన్ను కూడా అంటారు. ఎందుకన్నారు? డెఫినెట్గా అంటారు. అన్నారా చెప్పండి? అంటారు. సంధ్యారెడ్డి బాగా పద్ధతిగా మాట్లాడింది అంటాను. నేను రేపు బెడ్రూమ్లో ఈ చీర మీద ఉండను, నేను నైటీ మీద ఉంటాను, ఇంకేదో ఉంటాను. ఆ వీడియో తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే నన్ను రేపు 100 మంది క్వశ్చన్ చేస్తారా చేయరా? చేస్తారు కదా. నేను అదే మాట్లాడాను. నేను అనేది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ లైఫ్ అన్నప్పుడు ప్రైవేట్గా ఉంచుకో. నువ్వు పబ్లిక్లోకి వస్తే ఇట్లానే తాట తీస్తారు. ఇంకొకటి సార్, ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, యావత్ ప్రపంచానికి మహిళల తరపున నేను ఒకటే మాట్లాడుతున్నా. అమ్మాయికి, ఆ అమ్మాయి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నాను. మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాము, మనం కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు వద్దు, ఈ స్టూడియోనే ఉంది, మీరు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంటికి, లాక్ చేసుకుంటారు కదా, సీసీ కెమెరాలు పెట్టుకుంటారు కదా, వెళ్ళిపోతారు. మీరు ఇట్లనే వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇట్లనే వెళ్ళిపోతే ఏమవుతుంది? దొంగలు వస్తారు కదా. ఈ వస్తువులన్నీ దొంగిలించుకొని పోతారు. ఇవి మనం సంపాదించినవి, మనం కొనుక్కున్నాయి. ఈ కెమెరాలు కానివ్వండి, అవి కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంట్లో కూడా మనము బంగారం దాచుకుంటాం, డబ్బులు దాచుకుంటాం, తాళం వేసుకుంటాం, కబోర్డ్స్కి లాక్ చేసుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాం. ఇవన్నీ మనం సంపాదించినాయి. దాంట్ల మీద ఉన్న శ్రద్ధ, నీ శరీర భాగాల మీద ఉన్న అవయాల మీద ఎందుకు నీకు లేదు? ఎందుకు నువ్వు భద్రపరచుకోవట్లేదు? ఎందుకు పబ్లిక్లో పెడుతున్నాము? ఎందుకు మన ప్రైవేటు భాగాలను మనం ఎందుకు చూపించాలి అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. అది తప్ప బ్రదర్ చెప్పండి మీరు? మీకు రైట్ ఉంది అని నేను ఇవాళ మనము అది పబ్లిక్లో చూపించినప్పుడు పబ్లిక్గానే మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే, ఆడది చీర కట్టుకుంటే అందం చాలా బాగుంటుంది, అందరికి తెలుసు. బాపు గారు గీసిన బొమ్మలో ఒక శారీ కట్టుకుంటే ఒక లంగవోని గురించి చాలా చక్కగా వివరించాడు. నిజంగా చెప్తున్నాను కదా, ప్రతి మగవాళ్ళు నా భార్య బాగుండాలనే కోరుకుంటారు. పక్కింటిది వచ్చి చూపిస్తుందంటే ఫ్రీ షోలో అనసూయ లాంటి వాళ్ళు ఎందుకు చూడరు? మళ్ళీ మీరు మందు తాగుతేనే కిక్కు వస్తుందా, అనసూయని చూస్తే కిక్కు రాదు అంటే మరి బ్రదర్ అనుకోమంటివి, తమ్ముడు నన్ను అక్క అనుకోమంటివి. అక్క అంటే అన్నజల్లెల బంధమే కదా. మరి అనసూయని చూస్తే కిక్ వస్తుందా అంటే బ్రదర్ కిక్ వస్తుందా మీ చెల్లెని చూస్తే? నేను క్వశ్చన్ చేస్తున్నా. అన్నీ నువ్వే మాట్లాడతావా? అంటే నీకు నోరు ఉందని చెప్పి నీకు నోరా తాటి మట్టనా అనుకోమంటావు, కిక్ రావాలంటావు, వాడికి పిచ్చి ఎక్కాలంటావు, నిన్ను అది చేయాలంటావు, నువ్వు ఇది చేసి పిచ్చోళ్ళని చేస్తావా? మాట్లాడిన వాళ్ళు పిచ్చోళ్ళ, ఇడా మాట్లాడిన వాళ్ళు మెంటల్ వాళ్ళ, మాట్లాడిన వాళ్ళు నిలదీస్తావా? మాట్లాడిన మీద కేసులు పెడతావా? హౌ డేర్ యూ? నీకెవడిచ్చాడు హక్కు నీకు? అది నేను అడుగుతున్నా. యావత్ మహిళా సమాజం స్పందించకపోయినా కూడా బాధ్యత తీసుకొని అనసూయ స్పందించడం వల్లనే ఈ వివాదం అంతా చెలరేగింది. సంధ్య గారు, నేను ఒకటి చెప్తున్నానండి, తెర వెనుకున్న వాళ్ళు ఉన్నారు, తెర ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు తెర వెనుకున్న వాళ్ళు? అంటే అలాంటి వాళ్ళని మనం పేర్లు తీసుకురావద్దు. ఎందుకంటే మళ్ళీ వస్తారు, మేము అన్నామా అంటారు, మాకు తెలుసా అంటే తప్ప అని, అందుకే మేము గమ్మున ఉన్నామండి అంటారు. ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఎందుకంటే దీని లాంటి వాళ్ళకు ఈడ ఎవరి దొంగ అంటే గుడ్డ బట్టల దొంగ అని వచ్చింది కదా. అసలు ఆయన శివాజీ చెప్పింది ఏంటి? హీరోయిన్స్ గురించి చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మ, పబ్లిక్లో వెళ్ళినప్పుడు. పాప నిధి అగర్వాల్ని ఉద్దేశించి చెప్పాడు, 2-3 సంఘటనలు జరిగాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమన్నాడు. చీర కట్టుకొని రమ్మని అనసూయకు అసలు చెప్పలే. అనసూయ హీరోయినే కాదు అసలు. ఎందుకు వచ్చింది? నేను ఒక మహిళను అని వచ్చింది. మహిళా సంఘాల తరపున అన్నది. నీకెవడు మహిళా సంఘాల తరపున నీకెవడొచ్చాడు? నువ్వు అనసూయ కరెక్ట్ అని చెప్పేసి పబ్లిక్లో వచ్చి ఎవరు చెప్తున్నారు సార్? ఒక 3-4 ఏదో మన ప్రెస్ వాళ్ళక ఏదో లేఖ రాశారని అన్నారు. కానీ పబ్లిక్లోకి అనసూయది కరెక్టు, అనసూయ డ్రెస్సింగ్ కరెక్ట్ అని చెప్పేసి పబ్లిక్లో కానీ కామెంట్స్లో కానీ టీవీలలో కానీ ఎవరైనా ఆమెకు వచ్చి ఒక మహిళ పక్కన నిలబడ్డదా? ఒక చిన్మయి తప్ప. చిన్మయి కూడా హీరోయిన్ కాబట్టి వాళ్ళ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా తీశాడు కాబట్టి చున్నీ లేకుండా వివాదం జరిగింది కాబట్టి ఆమె, ఎందుకంటే ఆమె ఈ టైపే కాబట్టి మాట్లాడింది. కానీ సినిమా రంగం గురించి ఒక చర్చ పెట్టండి, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు ఇది నిజ జీవితంలోకి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సినిమా యాక్టర్ ఈమెకన్నా దరిద్రంగా వేసుకునే వాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేను. అది 2 గంటల సినిమా గురించి, అది సినిమా వాళ్ళ ఆఫరు వాళ్ళ గురించి, అది సంథింగ్. బట్ అది కూడా కొన్ని సెన్సార్ ఉంటుంది, అది వాళ్ళు చూసుకుంటారు. ప్రతి దాంట్లో సంధ్యారెడ్డి దూరదు, సంధ్యారెడ్డి లాంటి మహిళలు కదా. నేను ఒక్కరే కదా బ్రదర్, మీరు చూస్తున్నారు కదా. ఇవాళ నాకు ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారు అంటే, ఈ అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు బ్రదర్. ఈ అమ్మాయి తెలియకుండా నాకెవరో పెట్టారు. అసలు ఈ అమ్మాయి ఎవరో మనకు తెలియదు, ఈ అమ్మాయి ఎక్కడుంటో కూడా నాకు తెలియదు. ఈ అమ్మాయి ఇలా నా గురించి ఎంత మాట్లాడింది, మనం మాట్లాడాము, అయిపోయింది. ఈ మేడం చూసిరా, ఎందుకు చూడలేదు? ఈ మధ్యలో ఇన్స్టాలో యూట్యూబ్ లో ఓహో వైరల్ అయిపోతుంది మేడం అని అనుకుంటున్నారు.
ఒక్కొక్కరిని దుమ్ము దులుపుతుంది. ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతుంటే అవతల మనకి చెమటలు కట్టాలి, అంత మంచిగా గట్టిగా మాట్లాడుతుంది. అయినా ఇసంటోళ్ళు ఉండాలి, కొద్దిగా గట్టిగా మాట్లాడేటోళ్ళు ఓ నలుగురు ఉన్నారంటే సమాజం కూడా. అంటే నేను ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను ఒక మంచి మెసేజ్ ఇచ్చానా లేనా? ఇట్లా అనసూయకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? నాకు అది కావాలి. నాన్ వెజ్ ఇచ్చాడుగా. మగవాడి గురించి చెత్తగా నేను వాడొక పిచ్చి కుక్క, వాడొక గజ్జి కుక్క, వాడి గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రెండు ఒకే జాతికి చెందినవి కాబట్టి. వాడు ఒక భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి మన సొమ్ము తిని మన గడ్డలో పుట్టి మన తిని మన అంత లోతే మన గాడిదలాగా ఎదిగి వాడు మన దేశంలో లేకుండా పక్క దేశానికి పోయి మాట్లాడుతుంటే వాడిని ఇండియాకి వచ్చిన తర్వాత వాడి గురించి మాట్లాడతాం. అప్పటి వరకు వాడి గురించి నేను మాట్లాడి నాకు ఇష్టం లేదు. మొన్న క్యారెట్ది ఆ వాటర్ మిలన్ చూసినప్పటి నుంచి ఒక మహిళగా నాకు అసలు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను కదా, నా ఆవేదన అంతా అలాంటి వాడు ఉంటే మాత్రం వాడిని ఏమన్నా చేస్తే తర్వాత పోతామేమో, పర్వాలేదు. దేశం కోసము ఇప్పుడు ఎంతమంది యాదవుతున్నారు. ఒక భారతమాతను కూడా వాడు అది తిట్టే స్థాయికి వచ్చాడంటే వాడు మనిషి ఎట్లా అనుకుంటాం బ్రదర్, మీరు ఒకసారి చెప్పండి. అంటే ఇదంతా ఈ ప్రభావం అంతా ఇగో ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చెత్త మొహాలు ఉన్నారు కాబట్టి స్వేచ్ఛ ఇలా వాడు ఒక మనిషి ఇవాళ ఒకటి మాట్లాడుతుంటే రేపు ఒకటి మాట్లాడుతాడు. ఇది కాదంటాడు, ఇది రైట్ అంటాడు, ఇది ఇట్లా అంటాడు. ఒక సీతాదేవి గురించి మనకు చరిత్ర పురాణాలే తెలియదు సార్. సీతాదేవి గారి గురించి సీతమ్మ గురించి సీతమ్మ రేపు జరిగిన ఎక్కడనే చరిత్ర ఉందా? మనం ఏమనాలి? నాలుగో అలా వద్దా చెప్పు. క్షమాపణ చెప్పాడు కదా సరే, అది వాంటెడ్లీ మాట్లాడాడు. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిందేమో మాట్లాడేటప్పుడు 2 మాటలు దొరలాడు. దానికి దీనికి డిఫరెంట్ ఉంది, నేను కాదనను. కానీ వీడు వాంటెడ్లీ మాట్లాడాడు, 100 మాట్లాడాడు. ఇక్కడ ద్రౌపది చీరనన్న రేప్ చేసిండ్రు జరగలేదు. ఇక్కడ ద్రౌపది వస్త్రధారణ గురించి జరిగితే యుద్ధాలు జరిగినాయి. ఇక్కడ శివాజీ గారు చీరని మీరు బట్టలు నిండుగా కప్పుకోండి అంటే ఇక్కడ రచ్చ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎనీవే ఏదైనా ప్రజల్లో ఒక చర్చ మొదలయ్యింది. కొంట్లో అమ్మాయిల్లో కొంచెం కొద్దో గొప్ప మనమైతే తీసుకురాగలుగుతాం. మహిళల వస్త్రధారణ పైన ఇప్పుడు టాపిక్ నడుస్తుంది. టాపిక్ కన్నా కూడా రచ్చ అంటాం కరెక్టే సంధ్య రెడ్డి గారు. మీరు ఈ బట్టలే వేసుకోవాలి, ఈ బట్టలే వేసుకోకూడదు అని చెప్పటం అనేటువంటిది పురుషాధిక్యతకు ఒక పారామీటర్ లాంటిదని చెప్పి మహిళలే కొంతమంది చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు కూడా వస్త్రధారణ పైన కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమ నిబంధనలు, సూచనలు ఇస్తున్నారు కదా. ఆ పురుషాధిక్యత ఆనవాళ్ళు మీలో కూడా ఉందనుకోవాలా? నేనైతే 100% మనము అవకాశం ఇస్తేనే మగవాడు వస్తాడండి. మనం అవకాశం ఇవ్వకుంటే ఏ మగవాడు చెడ్డోడు కాదు. మగవాడు చెడ్డవాడని నేను అనను. ఎందుకు అంటే మనం అవకాశం ఇవ్వకపోతే వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మనం రెచ్చగొడితే రెచ్చిపోతాడు. ఎందుకు రెచ్చిపోతాడు? 100% రెచ్చిపోతాడు. నేను అనేది ఏంటి అంటే పారామీటర్గా ఆలోచించే విధానం తీరు ఉంటుంది. 100% ఇవాళ మద్దతు మగవాళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారు నాకు? అమ్మాయి కరెక్ట్గా చెప్పింది, మన ఇంట్లో మన అమ్మ ఉంది, నా భార్య ఉంది, నా బిడ్డ ఉంది అంటున్నాడు. ఎవరికేరా ఫుట్పాత్ గాడైతే అట్లా చెప్పడు, అవునా? వాడు నాకెందుకులే దేశం ఎక్కడ పోతే అంటాడు. అందరి కుటుంబాల గురించి ఉన్నవాళ్ళే కాబట్టి నేను అనేది ఏంటంటే కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు అంటున్నా. ఇదే అని కాదు, నీట్గా నిండుగా ఉండాలంటున్నా అంతే తప్ప మీ వస్త్రధారణ గురించి నేను జడ్జిమెంట్ చేసే వ్యక్తి నేను కాదు. నీట్గా మంచిగా ఉండాలి. నేను ఎట్లా పడితే అట్లా వేసుకుంటా అంటే చెల్లదు. అది మాత్రం 100%. మహిళల వస్త్రధారణే మగవాళ్ళని రెచ్చగొడుతుందా? మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు డెఫినెట్గా సార్ కొంచెం ప్రభావం ఉంటుంది. 80, 60, 70%. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ మసాలా అనసూయ లాంటి వాడు హాట్గా ఉంటారు. వాడు ఏం చేస్తాడు? అనసూయను ఊహించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అనసూయ రూపం చూడాలంటే ప్రతి మగవాడు చూస్తూనే అంటాడు. వాడు భార్యకు తెలియకుండానన్నా ఫోన్లో చూస్తుంటాడు, మళ్ళీ భార్య రాగానే మూసిపెడుతుంటాడు. లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనుకో, అలా ఎలా చూస్తున్నావు అని. అంటే ప్రతి ఒక్క మగవాడు ఒక్కరి బుద్ధి ఉంటుంది. నువ్వు చూపిస్తున్నావు వాడు చూస్తున్నాడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ అనసూయ గురించే మనం మాట్లాడడము, ఆమెను ఒక సెలబ్రేటింగ్ చేశాం సార్ మనము. ఓకే, అవునా కదా చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నన్ను అడగండి, నేను చెప్తా దాంట్లో ఆన్సర్. మీరు మహిళల వస్త్రధారణే అత్యాచారాలని పెంచుకోవడానికి కారణం అంటున్నాం. అయితే అనసూయను ఊహించుకున్న వాళ్ళు కొంతమంది మగవాళ్ళు ఉంటారు, కానీ అనసూయను టచ్ చేయలేరు వాళ్ళు. ఓకే, ఈ మైండ్లో మొత్తం రూపం. ఇప్పుడు నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి, మీరు ఒక 6 months మీతో గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, మీరు విడిపోతారు. తన జ్ఞాపకాలు మీలో ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. మరి ఆ జ్ఞాపకాలతోని మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు. చాలా పెయిన్ఫుల్గా ఉంటాం మనం. ఒక వ్యక్తి మగవాడు ఒక శరీర భాగాలను చూసినప్పుడు మైండ్లో ఫిక్స్ అవుతాడు. ఆ ఫిక్స్ అయినప్పుడు బాగానే ఉంటాడు. స్థితి మించినప్పుడు గంజాయి సేవించినప్పుడు, గుట్కా సేవించిన, మద్యపానం సేవించినప్పుడు
ఇవన్నీ ఏం చేస్తాయంటే తాగినప్పుడే గుర్తుకొస్తాయి వాడికి. ఆ గుర్తుకొచ్చినప్పుడు ఇలాంటి దారుణ పరిస్థితి జరుగుతుంటుంది. అప్పుడు వాడు రేప్ చెయ్యాలి, వాని అవకాశం వాని పని అయిపోవాలి. అప్పుడు అంటే అక్కడ తల్లి ఉందా, చెల్లి ఉందా, 80 ఏళ్ళ ముస్లాం ఉందా, 2 ఏళ్ళ చిన్నారి ఉందా, 10 ఏళ్ళ అమ్మాయి ఉందా అనేది తెలియదు. వాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాడు కవర్ చేసుకోలేడు, అణుచుకోలేడు. ఆ పని అయిపోవాలి అప్పుడే, ఆ టైంకి అంతే. ఆడవారికి సహనం, ఓర్పు, అణుచుకునే తత్వం ఉంది కాబట్టి ఆడది. మగవాడు భార్య చచ్చిపోయిన నెలకే పెళ్లి చేసుకుంటాడు, 2 నెలలకే చేసుకుంటాడు, సంవత్సరానికో చేసుకుంటాడు, ఓ 2 ఏళ్ళకన్నా చేసుకుంటాడు. కానీ ఒక అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న టైంలో. కానీ అంత తొందరగా అంత తొందరగా చేసుకోవడం కష్టం. అంటే మహిళ అణుచుకునే శక్తి మహిళకు ఉంది, మగవాడికి లేదు. కాబట్టే ఇవన్నీ ఈ అనార్థాలకు కారణం కావచ్చు. ఇవాళ అనసూయని గురించి చెప్పట్లేదు. అనసూయ లాంటి వాళ్ళు డ్రెస్సింగ్ వల్ల మగవాడు ఊహించుకుంటాడు. ఎప్పుడో అనసూయను అనగానే వాడు ఒక నిన్న కృష్ణ పార్క్ దగ్గరికి వెళ్తే అందరూ అనసూయకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అనసూయ చూపిస్తుంది, మేము చూస్తున్నాము, మీరు ఎందుకు ఆపుతున్నారు, మీరెవరు మాట్లాడడానికి అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెని చూపించండి, వాళ్ళ అమ్మని చూపించండి అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటున్నారు. అంటే మీ చెల్లె మీ అమ్మ ఎందుకు చూపించదు? మరి అనసూయ ఎందుకు చూపించాలి? అనసూయ లాంటి వాళ్ళు ఎందుకు చూపించాలి? మేము ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? అనసూయ చూపిస్తున్నప్పుడు నేను ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? నాలాంటి వాళ్ళు ఎందుకు చేయదు? వైజాగ్ అమ్మాయి చాలా మంది చూశారు. ఎంతమంది మీకు కామెంట్లు చూడట్లేదా మహిళలు? అందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను అనేది ఏంటి అంటే, నువ్వు చూపిస్తుంటే చూస్తారు, 100% చూస్తారు. ఏం జరిగినా నువ్వు అడిగే రైట్ లేదు. నువ్వు ఏ డిపార్ట్మెంట్ దగ్గర పోవద్దు, ఎవరి దగ్గర పోవద్దు, నీకు ఏం జరిగిందని నువ్వు కంప్లైంట్ ఇవ్వద్దు, మూసుకొని ఇట్లా కూర్చోవాలి. నేను అనేది అది. అప్పుడు నీ హస్బెండ్ వచ్చి అడుగుతాడా, ఇంకెవరు అడుగుతారు? ఒక సాంప్రదాయమైన స్త్రీవి, పోచంపల్లిలో పుట్టావు, తెలంగాణ బిడ్డవి, నువ్వు ఒక భక్తి ఛానల్లో అంటే చాలా భక్తిగా ఉన్నావు, నీకు డబ్బులు వస్తున్నాయని, ఆఫర్లు వస్తున్నాయని నువ్వు చేసుకుంటున్నావు, చేసుకో అమ్మా. అది మీ వ్యక్తిగత విషయం, మాకు అవసరం లేదు. మీ వ్యక్తిగతని తీసుకొచ్చేసి పబ్లిక్లో పెడితే పబ్లిక్ ఇట్లాగే అంటారు. పర్సనల్గా పెట్టుకో, నువ్వు సినిమాలు చేసుకో, షికార్లు చేసుకో, ఇంకేమన్నా చేసుకో, చాలా ఉన్నాయి, ఎన్నో చేసుకున్నా మాకు అవసరం లేదు. నువ్వు వచ్చి ఇక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడావు కాబట్టి రచ్చ అయింది. లేకపోతే అసలు అది ఆయన క్షమాపణ చెప్పేటోడు అయిపోయేది. ఈ నోలుదులతోనే నువ్వు అది చేసినావు, అది ఊకున్నావా? నువ్వు మళ్ళీ పొద్దున మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసావు. అయితే ఇక్కడ మనం స్టాప్ అనేది మనం చేయకూడదు సార్. మనకి ఏదో ఒకటి ఇలాంటి మహిళలు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాలో రెచ్చగొట్టడానికి ఇది ఎంతకాలం లేదు, అదొక ఉద్యమంలో చేయాలి, తప్పదు. ఇంకా ఎందుకు అంటే కల్చర్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుంది. బట్ ఎందుకంటే చిన్న పిల్లల మీద కూడా జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల ఇంకొకటి ఇది ఒకటే కాదు, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇవన్నీ మీద కూడా చట్టపరంగా మనం చర్యలు తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా అదే సంధ్య రెడ్డి గారు. ఇప్పుడు అశ్లీల కంటెంట్ విపరీతంగా వచ్చేస్తుంది సోషల్ మీడియాతో పాటుగా అని చెప్పి, సోషల్ మీడియా కన్నా కూడా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటున్నది సినిమాల మీద. టాలీవుడ్ లో మితిమీరిన ఎక్స్పోజింగ్, మితిమీరిన సెక్స్ సీన్స్, మితిమీరినటువంటి ఐటమ్స్, అవన్నీ కూడా మనం ఆపాలి అంటే సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెన్సార్ బోర్డ్ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వాలో పెడితే కొన్ని సూచనలు ఉండాలి. డెఫినెట్గా మేము చాలామంది అనుకుంటున్నాం, ఇప్పటి నుంచో అనుకుంటున్నాము, వెళ్ళాలి, ఒకసారి సూచన ఇవ్వాలి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. మనం ఒకసారి మన వంతు మనం వెళ్ళి అడుగుదాం, అది అవుతుందా అనే తర్వాత ముచ్చట. ఒక స్టెప్ ముందుకు వేయాలి, డిపార్ట్మెంట్ని కలవాలి, మహిళా కమిషనర్ని కలవాలి, మానవ హక్కుల సంఘాన్ని కలవాలి, కొన్ని సూచనలు ఇస్తూ కొన్ని మంచి మూవీలు తీయండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొన్ని సమాజానికి మంచి మూవీస్ తీసినప్పుడు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు, నన్ను సెక్షువల్గా హెరాస్ చేశారు, కాస్టింగ్ కౌచ్ నడుస్తుందని చెప్పి శ్రీరెడ్డి లాంటి కొంతమంది ఇప్పుడు అది మీరు ఒక సపరేట్గా పెట్టండి. డెఫినెట్గా నేను దాని గురించి అప్పుడు ఇంకా మాట్లాడతాను. తప్పనిసరి ఈ ఒక క్వశ్చన్తో నాకు ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి నాకు ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్ని మహిళా సంఘాలు అందరు మహిళలుగా వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లాంటి వేదికను చేసుకొని గళం వినిపించినప్పుడు అక్కడితో ఆగిపోయింది. సరే, దానికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చు సంధ్య రెడ్డి గారు. టాలీవుడ్ విపరీతమైనటువంటి అశ్లీల కంటెంట్ని పుషప్ చేస్తోంది అనే ఒక విమర్శ ఉన్నప్పుడు ఆ విమర్శ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? కుల మతాలకు అతీతంగా మహిళా నేతల మొత్తం ఎందుకు ముందుకు రావట్లేదు అనేటువంటి ప్రశ్న ఇక్కడ. అంటే మహిళల్లో కూడా ఐక్యత లేదా, లేకపోతే వదిలేస్తున్నారా? ఐక్యత అంటే ఇది దేశాలు, రాష్ట్రాలు అందరి మీద డిపెండ్ అయింది. ఒక క్లమ్జీగా ఇది ఒక్కరితోనో రెండుతోనో అయ్యింది కాదు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయిన తర్వాత
ఒకరి దాంట్లో ఒకటి చొచ్చుకునేది ఉండదు. ఎన్నో ఉన్నాయి. కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అంటే టాలీవుడ్, బాలీవుడ్, వీదంట, సినిమాది సంఘాలు వేరుంటాయంట, అవి వేరుంటుందంట, సీరియల్ సంఘాలు వేరుంటాయి. ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఇవాళ ఒకసారి చెప్పంగానే కాదు, అది మెల్లిగా స్ప్రెడ్ అవుతా ఉంది, చాప కింద నీరులా అవుతుంది. దీన్ని మనం ఎక్కడో అక్కడ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని చట్టాలు అనేది గట్టిగా ఉండాలి. ఉంటేనే మనం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే ఇవాళ మనకు అమెరికన్ కూడా వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మన చీర అంటే మన భారతదేశం అంటారు. ఆ బ్రాండ్ని మనం పొడగొట్టకుండా చూడాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం అనేది పాటించాలి. ఎందుకంటే నిజంగా కూడా సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి చాలా చక్కగా చెప్తూ ఆచరిస్తున్నాడు కూడా తను. ఎందుకంటే వాళ్ళ భార్య ఒక రష్యా దేశస్తురాలైనా కూడా వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మాజీ వైఫ్ అయినా కూడా చక్కగా ఆమె మన రాష్ట్రం కాకపోయినా కూడా మన ముంబయో పూనా అయినా కూడా ఆమె చక్కగా మంచిగా నిండు బట్టలు వేసుకొని సనాతన ధర్మంతో భర్త అడుగుజాడల్లో ముందుకెళ్తా ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే అలాంటి ఫ్యామిలీస్లో నుంచి ఏదన్నా ఒక మాట మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి అనేది నేను చెప్తాను. వాళ్ళొక సెలబ్రిటీస్, ఒక మెగా ఫ్యామిలీ మాట్లాడినప్పుడు ఒక్కటి తప్పుడు మాట్లాడితే మన కుటుంబాన్ని మొత్తం నిందిస్తారు. అది కామన్, లోక సహజం అది. అక్కడ వాళ్ళని అనాలని కాదు. ఇప్పుడు నాగబాబాయ్ గారిని కూడా నేను ఎందుకు క్వశ్చన్ చేశాను, ఈరోజు మీరు ఇలా అతి స్వేచ్ఛ ఉంది కాబట్టి మీ బిడ్డ అతి స్వేచ్ఛగా క్లబ్లోకి తిరిగింది, అందుకని చెప్పేసి అది మీ భర్తకి, మీ అల్లునికి పడలేదు, అందుకని గొడవ పెట్టుకున్నారన్నది. మీ అల్లునికి ఏమో నా ఇంట్లో ఉండాలి నా భార్య అని మీ అల్లుడు అనుకున్నారు. మీరేమనుకున్నారు, నా బిడ్డకి స్వేచ్ఛ కావాలి అనుకున్నారు. నీ బిడ్డ తిరుగుతుంది, నీ బిడ్డ తిరుగుతుందంటే ఎక్కడో క్లబ్లో వెళ్తుందో, లేకపోతే పబ్లో వెళ్తుందో, ఇంకా ఏదో మూవీస్ చేస్తుందా, లేకపోతే సంథింగ్ ఈజ్, అది మీకు మంచిగా అనిపించింది. కానీ మీకు అన్నీ జల్లుతాయి. ఎందుకంటే డబ్బు ఉంది, పరపతి ఉంది, మీకు అన్నీ ఉన్నాయి మెండుగా. మాలాంటి మధ్యతరగతి కుటుంబస్తులకు చాలా కష్టం. మళ్ళీ పెళ్ళి విడాకులు అయిపోతే ఇంకో పెళ్ళి చేసుకోవాలంటే చాలా కష్టం. మీకెందుకంటే ఒక వ్యర్థ వదిలిపెట్టినా కూడా బిడ్డని ఇంట్లో పెట్టుకొని పోషించే ఆర్థిక స్తోమత మీకుంది, కానీ మాలాంటి వాళ్ళకు ఉండదు. నేను మధ్యతరగతి కుటుంబస్తుల గురించి మాట్లాడుతున్నా. మనం పోషించుకున్నా కూడా పక్కింటి వాళ్ళతో చూటుపోటి మాటలతోని చచ్చిపోతుంటాం. సగం బతికున్నా కూడా చచ్చిపోయిన అనమాట. మీకు ఇప్పుడు మీ బిడ్డని ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా మీరు ఉంటున్నారు, కానీ అంత హ్యాపీగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇల్లు కట్టిస్తావు, కొన్ని డబ్బులు ఇస్తావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తావు, హ్యాపీగా బతకగలుగుతుంది. కానీ మన దగ్గర ఎట్లా, మన దగ్గర బతకడానికి మనకే కరెక్ట్ లేనప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లమ్స్ని, ఆమెకు పుట్టిన పిల్లలని, ఇవన్నీ మనం బేర్ చేయాలని చేయలేం. కాబట్టి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కాబట్టి నాగబాబు గారికి ఒకటే చెప్తున్నాను, మీరు మాట్లాడే కొంచెం బ్యాలెన్స్గా మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీ బ్రదర్ ఉన్నారు, మెగా ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది. ఇవాళ ఒక వీర వనితలు, వీర మహిళలు జనసేన పార్టీలో ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ పదవిలో మీరు బాధ్యతగా ఉన్నారు. మీరు ఏది మాట్లాడినా కూడా కొన్ని మిలియన్స్లో వెళ్ళిపోతుంది వాయిస్. కాబట్టి మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి మీరు మంచిగా మాట్లాడి ఇవ్వాలి. ఇవాళ ఒక బాధ్యత రహితంగా మాట్లాడారు, మీరు ఒక బాధ్యతగా మాట్లాడలేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అక్కడున్న సమస్యలపైన, అభివృద్ధిపైన దృష్టి పెట్టమంటే ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ పనికిమాలిన అనసూయకి వల్ల మీరు ఇప్పుడు ఈరోజు మీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. మీరు స్పందించకపోయినా పర్వాలేదు, కానీ అనసూయకు సపోర్ట్ చేయడం అని జబర్దస్త్లో చేయండి, అది షో. కానీ ఇక్కడ ఇది నిజ జీవితంలో వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి. అప్పుడు మీ మూలంగానే ఇలాగేనా ఈయన స్వేచ్ఛ అంటున్నాడు కాబట్టి ఈ అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఇట్లా మితిమీరింది అనే పదం అంటున్నాం తప్ప మన కర్మదాన్ని మనం ఎవరైనా తప్పు పట్టొద్దు. ఆ అమ్మాయికి జరిగింది అంటే నాకు బాధగానే ఉంది. ఎందుకంటే చక్కగా అమ్మాయి భర్తతో ఉండాలి. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత భర్తతో సంసారం చేసుకుంటే బాగుంటుంది. అన్న వదిన ఇంట్లో ఉన్నప్పుడు భర్త వదిలిపెట్టిన తర్వాత ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఒక రూమ్లో ఉండి, ఈ అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవరికైనా బాధనే. ఆ బాధతో చెప్పాను తప్ప ఆ నిహారిక అనే పాప కూడా చాలా నాకు కూతురు లాంటిది, నాకు సిస్టర్ లాంటిది. నేను ఎవరిని పడలేదు. అలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు. పద్ధతిగా ఉండే ఫ్యామిలీలో నుంచి మంచి మెసేజ్ వస్తే 10 మందికి పోతుందని చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని కూడా. ఎందుకు అనంటే ఆయన మాటలు నాకు నస్తాయి. తన వ్యక్తిగత జీవితం నాకు అనవసరం. ఆయన 10 మందికి, ఒక మహిళలను మాత్రం చాలా రెస్పెక్ట్ చేస్తాడు. నాకు అది చాలా ఇష్టం. అది నా మనోభావంగా తెలియజేస్తున్నా. నేను జనసేన పార్టీని నేను ఇక్కడ సపోర్ట్ అని కాదు. నాకు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సరే, వాళ్ళ కర్మలు మీరు అనొచ్చు. కొంతమంది నిన్న కూడా పెట్టారు, అవునమ్మా నీకు బాగానే నచ్చాడమ్మా వాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 3 పెళ్ళి 30 పెళ్ళి ఆయన ఇష్టం. అది మనం ఆ వ్యక్తిగతం గురించి మనం మాట్లాడొద్దు. నాకు ఆయన భావం నచ్చింది, నేను ఇష్టపడ్డాను. నేను మిమ్మల్ని మీకు చెప్పట్లేదు కదా తనని ఇష్టపడండి, తనని సపోర్ట్ చేయండి, నేను చెప్పట్లేదు. సనాతన ధర్మం గురించి నేను ఇష్టపడ్డాను. ఆయన ఎంత బాగా చెప్తున్నాడు. ఇలా ఒక తెలుగు రాష్ట్రాలలో సనాతన ధర్మం గురించి అలా 2 పిల్లలను చూస్తుంటే నాకైతే అసలు ఎంత ముచ్చట అనిపిస్తుందో. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడతాడు కాబట్టి ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను.
సనాతన ధర్మంలో విడాకులే ఉండవు కదా, చాగంటి గారు లాంటి వాళ్ళే చెప్పారు కదా, మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు కదా. ఒకటి వింటారా, చాగంటి గారు చెప్పిండ్రు, ఒక మనిషికి ఒక వయసు వచ్చిన తర్వాత అనుభవం వస్తుంది, అనుభవం వచ్చిన తర్వాత పొరపాట్లు జరగవు, పొరపాట్లు జరిగితేనే అనుభవం వస్తుంది. ఇక్కడ మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ అనుభవం ఎట్లా వస్తుందండి? ఎన్ని డక్కా ముక్కలు తింటేనే అనుభవం అనేది వస్తుంది. నేను ఇలా ఏం పిహెచ్డీలు చేసిన అనుకుంటున్నారా? నేనేం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాదు, నేను వాళ్ళకాలం వెండకాలం గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నా. నేను ఇంత మీ స్థాయికి వచ్చి మీ స్టూడియోకి వచ్చి నన్ను ఎందుకు పిలిచారు? మస్తు మంది లేడీస్ ఉన్నారండి, బాగా ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎందుకు పిలిచి? నేను సమాజాన్ని చదివిన, నేను సమాజంతో మమేకమై నా వయసు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు సమాజంలో సోషల్ వర్క్ స్టార్ట్ చేసి ఇవాళ నా వయసు 22 సంవత్సరాలు. మా చరిత్రలో దాదాపు 44 సంవత్సరాల వయసులో అనుభవంతో ఇవాళ నేను చెప్పగలుగుతాను. అంతే తప్ప బుక్కులు చదివో సినిమాలు చూసో ఎవరో చెప్తే విని వచ్చి నేను మాట్లాడట్లేదు మీ దగ్గర. కాబట్టి తను ఆ సనాతన ధర్మం అనేది ఒక నేను చేసింది యుక్త వయసులో ఉన్నప్పుడు, కొంచెం వయసు మీద పడ్డ వాళ్ళకి తేడా ఉంటుంది. అప్పుడున్న దుడుకుతనం ఇప్పుడు ఉండదు, అప్పుడున్న అది ఇప్పుడు ఉండదు. ఎవరైనా అంతేనండి. ఇప్పుడు వయసులో ఉన్న పోరగానికి ఉన్న యాటిట్యూడ్ నీకు అదే 30 సంవత్సరాలకు ఉండదు. 30 సంవత్సరాలు ఉన్న తర్వాత 50 సంవత్సరాలకు ఉండదు. జీవితం ఎప్పుడు ఉంటుందండి? నీకు సంపాదించుకునే వయసు ఒకటి ఉంటుంది, ఎంజాయ్ చేసే టైం ఒకటి ఉంటుంది. పెళ్లి చేసుకున్నాక ఎంజాయ్ చేసే టైం ఉండదు. ఆ పెళ్లి చేసుకోకముందు నువ్వు ఎంటర్టైన్ చేసుకో, సంపాదించి అమ్మ మీద ఆధారపడతావు. ఒక భార్య, ఒక కుటుంబం వచ్చిన తర్వాత నీకు ఒక బాధ్యత ఉంటుంది. ఇవాళ ఒక బాధ్యతగా ఉన్నారు ఆయన ఎక్కడ కూడా తప్పు దొరలట్లేదు. ఎప్పటికీ తప్పు చేయనాడు ఎవడు ఉన్నాడండి? సరిదిద్దుకునేవాడే మానవుడు, మనిషి. అదే మనిషి పవన్ కళ్యాణ్ గారు. రైట్. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను సంధ్య గారు. మీరు ఆడవాళ్ళ కట్టుబాటు గురించి, వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నప్పుడు మొత్తం అంతా సనాతన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాలు అంటున్నారు. అదే సనాతన ధర్మాన్ని అనుసరించినప్పుడు దేవాలయాల మీద మొత్తం బూతుబొమ్మలు ఉంటాయి కదా, శృంగార భంగిమలు ఉంటాయి కదా. ఓకే, మంచి చెప్పారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పటిదిప్పుడు దేవాలయాలు చరిత్ర ఉంది దేవాలయాలకి. ఇప్పుడంటే మనకి ఒక పిల్లగాడు పెళ్లి చేసుకుంటే మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే వెళ్ళిపోతారు హనీమూన్కి. మనం ఏ తోవ నుంచి వచ్చాము? ఒక కోతి ఆ స్థాయి నుంచి వచ్చాము. అప్పుడు సినిమాలు ఇవన్నీ ఏం లేవు. ఒక దేవతల ఆ టైంలో అంటే కొంచెం ఒక భార్యాభర్తతో ఎలా ఉండాలి అనేది ఆనాటి కాలంలో ఉంది. ఇప్పుడు ఆ గుడిని మనం కూలగొట్టలేం కదా. వినండి, ఇప్పుడు అదే నేను దేవుని గుళ్ళోకి దేవుని చూడురా అంటే దేవుడు గుళ్ళో మీద బూతు బొమ్మలను చూస్తానే విధంగా ఉంది క్వశ్చన్. నేను అనేది ఏంటంటే దీంట్లో 100 గలీజ్ ఉంటుందండి. ఇన్స్టాలో, ఫేస్బుక్లో నీకు అన్నీ తీసుకుంటారా మీరు? ఏది తీసుకుంటారండి? ఏం కావాలో అదే తీసుకుంటారు. అదే ఇప్పుడు కూడా అది ఉంటుంది. అది ఎప్పుడు మనం ఇప్పటిదిప్పుడు కట్టిన గుడి కాదు అది. గతంలో పురాతన చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడు అలా చెప్తే మీరు నమ్మరండి. ఇవాళ పెళ్ళిళ్ళు కాకముందుకే సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు పెళ్ళిళ్ళు కావాలి అంటే 10 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు అయ్యేది. అమ్మాయి పుష్పవతి అయిన తర్వాతనే వాళ్ళు తీసుకెళ్లేవారు. ఆ తీసుకెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు వైవాహిక జీవితం అనుభవించాలి అంటే బెడ్రూమ్లు లేవు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరు పడుకున్న తర్వాత చుట్టాలందరు లేని టైంలో ఎప్పుడో ఒకసారి భార్యాభర్తలు కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా ఉందా? దానికి దీనికి తేడా ఇదే. ఆ చరిత్ర తెలుసుకుంటే ఈరోజు ఈ ఉమ్మడి కుటుంబాలను మనం ఆదర్శంగా తీసుకుంటే ఈరోజు ఇంత విచ్చలితనం అనేది ఉండదు. అనసూయ బీహార్ అతను చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి తేడాలు ఉంటాయి కల్చర్. అనసూయ అత్తమామని తెచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పు, ఉంటుంది. మా ఇల్లాస్ ఉంటారని చెప్తుంది ఆమె. ఇల్లాస్ ఉంటారు ఏదో సంథింగ్ ఇది చెప్తుంటుంది. రెగ్యులర్గా ఇల్లాసు మీద డిపెండ్ అయ్యి, ఒక భార్య భర్త మీద డిపెండ్ అయ్యి అది ఉండమని చెప్పండి, ఉంటుందా ఆమె? బయట వాళ్ళనే నాకు స్వేచ్ఛ కావాలంటుంది. అత్తమామని ఎక్కడ స్వేచ్ఛ? నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నేనేమనట్లేదు. సంపాదించిన ఆడదాని పరిస్థితి ఏంది? కాబట్టి దేవాలయంలో బూతు గురించి మాట్లాడొద్దు, దేవతల గురించి మాట్లాడొద్దు. అది అప్పుడు ఆనాటి కాలంలో కొన్ని బుక్స్ ఉండేవి, కొన్ని అవగాహన కోసం, ఒక భార్యాభర్తల అవగాహన కోసం అలా చేశారు తప్ప మంచిని తీసుకోవాలి. అది వాస్తవం, అది లేని సృష్టి లేదు. కాబట్టి మంచిని తీసుకో. అది భూత్ అని చెప్పట్లేదే. ఒక సెక్స్ అనేది భూత్ కాదు. అది ఇవాళ నువ్వు నేను భూమి మీదకి వచ్చావంటే దాని పరంగానే నాలుగు గోడల మధ్య జరగాల్సిన ప్రక్రియని సృష్టికి కర్త అదే, మూలం అదే. కాబట్టి దాన్ని మంచిగా తీసుకో, నువ్వు చెడుగా తీసుకోకు అని మేము చెప్తున్నాము. 10 మంది కూడా చెప్పేది ఇదే.
10 మంది కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ అభిప్రాయం నేను వ్యక్తపరిచాను. ఈ హాట్ టాపిక్ కాబట్టి ఇంత తక్కువలో కూర్చున్నాం సంధ్యారెడ్డి గారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూర్చుందాం, మిగతా ఇష్యూస్ మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ మచ్ మోర్ మేడం. నమస్తే.